ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. మరి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పై వచనాలు కొన్ని వచనాలు చదువుకుంటే మనకి ఇక వాక్య భాగం మనం చక్కగా అర్థమవుద్ది. మరి యేసు ప్రభు వారు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్తే అక్కడ తూరు సీదోనుల ప్రాంతం నుండి కనాను ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, ప్రభువా, దావీదు కుమారుడని కరుణించము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది. చెప్తాను, ఎంత బ్రతికినా కూడా ప్రభు ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు. మౌనం ఊరుకుంటే శిష్యులు వచ్చి అంటున్నారు కదా, మరి ఆమె మాట మరి చాలా ఈమెను పంపివేయచ్చు కదా, అక్కడ నుంచి అడుగుతూ ఉంది, వేడుకుంటుంది కదా, మరి ఆమెను పంపించేయచ్చు అంటే ప్రభు అంటున్నాడు కదా, ఇశ్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదన్నాడు. ఈ మాట విన్నా కూడా ఆమె తను అడగటం బ్రతిమాలటం అనుకోకుండా ఆయనను ఆమె వచ్చి ఆయనకు మురికి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిందంట. అడిగితే ప్రభు మళ్ళీ అంటున్నాడు కదా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పిందంట. మరి ఆమె కుక్కతో పోల్చి, నేను పిల్లలకి రొట్టెలు పెట్టడానికి వచ్చాను కానీ కుక్క పిల్లలకు పెట్టడానికి రాలేదని ఆమెను కుక్కతో పోల్చి ప్రభు మాట్లాడాడు. అయినప్పటికి కూడా ఆమె ఆ మాట విని కూడా ఏమాత్రం రోషం తెచ్చుకోకుండా మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పేసి అని తన అహంకారం ఏమి ఆమెకు అడ్డు రాలేదు. కానీ ఆమె అంటుంది కదా ఎంతో జాలితో, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి మరి కింద పడిపోయే ముక్కలు తింటాయి కదా అని చెప్పినప్పుడు ప్రభువారికి ఆమె మీద జాలి కలిగింది. జాలి కలిగి నేను ఇంతగా ఆమె నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆమె పదే అడుగుతున్నప్పటికి కూడా నేను ఆమెకు సమాధానం ఇవ్వకపోయినా ఆమె అడగటం మానలేదు, దాన్ని వెంబడిస్తుంది, అడుగుతూనే ఉంది. నేను ఆమె మరి ఇదంతా తృణీకారంగా ఒక కుక్క పిల్లలతో పోల్చినప్పుడు కూడా ఆమె ఏమాత్రం కూడా చిన్నబుచ్చుకోకుండా నన్ను బ్రతిమాలతో మానలేదే, అడుగుతానే ఉందని చెప్పి ఆమెకు జాలి కలిగి అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అందుకేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. అప్పుడు ఆయనకు జాలి కలిగి, నిజంగా నీ విశ్వాసం నేను పరీక్షించానమ్మా, నువ్వే గెలిచావు, నీ విశ్వాసం గొప్పది అని నువ్వు అనుకున్నట్టుగా నువ్వు కోరినట్టుగా నీకు అవుద్దని చెప్పినప్పుడు ఎప్పుడైతే ప్రభువారి నోటి నుండి ఆ మాట వచ్చిందో ఆ గడిలోనే తన కుమార్తె స్వస్థత పొందిందనమాట. అవును ప్రియులారా, మరి ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మికతో అడుగుతారో, ఆయన విశ్వాసం ఉంచి కొన్నిసార్లు ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొంత ఆలస్యం చేస్తాడు. మనం నిర్లక్ష్యం చేసినట్టుగా కొంత మరి అట్లా ప్రవర్తిస్తాడు ప్రభు, కానీ నిర్లక్ష్యం చేయడు. ఆ విధంగా ఆమెను పరీక్షించాడు. కానీ ఆ విశ్వాసం గొప్పది కాబట్టి ఆమె మాటికి గోజాడుతూ వస్తే ఆ విశ్వాసాన్ని బట్టి ఆమెకు నా గొప్పతనం కాదు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసాన్ని బట్టి నీకు కోరినట్టు జరుగుద్దని చెప్పినప్పుడు దేవుని కార్యం జరిగింది. అదేవిధంగా మన మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం కూడా, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచని చెప్పగా గడి నుండి ఆ స్త్రీ బాగుపడిను. రక్తస్రావ రోగి కూడా మరి ప్రభు వెనకాలగా వచ్చాను వస్త్రపు చెంగు ముట్టుకొని ఎవరు నన్ను ముట్టారన్నప్పుడు ఆమె భయపడి ఎదురుగా వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పినప్పుడు ఆమె గడి నుండి ఆ ఒక బలహీనత తగ్గిపోయింది. అవును ప్రియులారా, దృఢమైన విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం మనలో ఉంటే, విశ్వాసంతో ప్రభు వైపు మనం చూస్తే తప్పకుండా మరి లోకాన్ని జయించిన విజయం విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు ఎన్నో కార్యాలు చేసి మన జీవితంలో కూడా మేలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, ఉదయకాల సమయంలో కనాను స్త్రీ జీవితంలో చేసిన మేలుని బట్టి నీకు వందనాలు. మా విశ్వాసాన్ని కూడా కొన్నిసార్లు మీరు పరీక్షిస్తున్నప్పుడు ప్రభా, మేము విసుగక సనగక కృంగిపోకుండా ప్రభా ధైర్యం నిలబడి విశ్వాసంలో విజయాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి. నీ కృపకు దయకు మేము మా కుటుంబాలు, మా కుటుంబీకులు పాలువారవడానికి పాలు పొందేవారికి ఉండడానికి సహాయం చేయండి. ధైర్యం మా పట్ల కురిపించిన ఆయన ఎదురు దీవులతో నింపండి ప్రభా. మేము చేస్తున్న పనిపాట్లు రాకపోక
కుటుంబాలకు క్షేమం కలుగు చేయండి. జనం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి వారి అవసరం అక్కర మీ నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.